వికారాబాద్ నియోజకవర్గం దారూర్ మండలంలో పలు గ్రామాలు వ్యవసాయ పొలాలను సందర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మొక్కజొన్న పంటలకు సరైన ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తమ బాధను వ్యక్తం చేశారు. మార్కెట్లో ధరలు పడిపోవడం, మధ్యవర్తుల ఆధిపత్యం కారణంగా రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని వారు వివరించారు. రైతుల సమస్యలను శ్రద్ధగా విన్న నాయకులు వెంటనే ప్రభుత్వాన్ని స్పందించాలని కోరుతూ రైతుల ప్రయోజనార్థం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పంటలకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతు సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తమ మద్దతు కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ నియోజకవర్గంలో దారూర్ మండలంలో నాగసాన్పల్లి చూసాము. అట్లే తరుగోపులకు సంబంధించి ఇక్కడ రైతులందరితో మాట్లాడడానికి రావడం జరిగింది. రైతులు పంటలు పండించి పంటలు అమ్ముకోవడానికి ఎదురు చూస్తూ ప్రభుత్వం స్పందించిన సందర్భంలో మధ్యవర్తులకు దళారులకు అమ్మేసి రైతులు ఏ విధంగా నష్టపోతుంది అనేది మాజీ శాసనసభ్యులు పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారు మొన్న వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, ఈ ప్రభుత్వం స్పందించట్లేదు, కనీసం వాళ్ళకి భరోసా ఇవ్వాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు అన్నప్పుడు చూద్దామని వచ్చాను. కానీ నాగసాన్పల్లి వెళ్ళినప్పుడు ఊరంతా రోడ్ల పైన మక్కలు పోసుకొని 20% పంటనే తీసినామమ్మా, ఎవరు కొంటలేరు, ఎక్కడ పోవాలో అర్థమైతలేదు, ప్రభుత్వం స్పందిస్తలేదు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా లేకుండా అని మాట్లాడుతున్నప్పుడు నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే పిల్లల్ని ఎట్లా పెంచుకుంటామో రైతు అనేటోడు ఎత్తనం వేసినప్పటి నుండి పంట వచ్చిందాక అట్లాగే పెంచుకుంటూ ఉంటాడు, కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు, దాని మీద జీవనాధారం వాళ్ళ కుటుంబాన్ని దాని మీద బతికించుకుంటుంటారు. కాబట్టి రైతు అనేవాడు ఎంత కష్టం వచ్చినా ఆ పంటను కాపాడుకుంటూ మంచి లాభం రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కన్నా ఎక్కువ చేస్తాను నేనని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో హామీలు ఇచ్చున్నారు ఎన్నికల కన్నా ముందు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే తిరిగి వెనక్కి చూసుకుంటే రైతులను గాలి కొదిలేసి ప్రచార ఆర్భాటాలు మాత్రం బాగా చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా వికారాబాద్ జిల్లా గురించి ప్రత్యేకంగా అడిగేవాడినాను. వికారాబాద్ జిల్లాలో రైతుల పంటలు కొంటున్నామా, వాళ్ళకి రైతు బంధు వచ్చిందా, ఎరువులు మంచిగా వస్తున్నాయా లేదా, ఖచ్చితంగా ప్రతి మీటింగ్ లో 1 గంట సేపు రైతుల గురించే మాట్లాడేవారు కేసీఆర్ గారు. ప్రత్యేకంగా ఒక్కొక్క జిల్లా గురించి ప్రస్తావిస్తూ, నాకైతే వికారాబాద్ జిల్లాలో ఏ మీటింగ్ అయినా ఖచ్చితంగా వికారాబాద్ జిల్లా గురించి ప్రస్తావన లేకుండా కేసీఆర్ గారు మీటింగ్ కంప్లీట్ చేయకుండా అందులో ప్రధానంగా రైతుల గురించి మాట్లాడుతుంది. ఎట్లా ఎరువులు అందుతున్నాయా లేదా, కరోనా వచ్చినప్పుడైతే రైతు పొలం దగ్గరికి వెళ్ళి కూడా పంటలు కొనే సందర్భం చూస్తున్నాం. ఎందుకంటే నిజమైన రైతు కేసీఆర్ కాబట్టి, కేసీఆర్కు రైతు కష్టాలు తెలుసు కాబట్టి కరోనా వచ్చినప్పుడు వెళ్ళి అమ్ముకోలేరు, సంవత్సరం అంతా కష్టపడ్డ పంట అంతా వృధా అవుతుందనే ఆలోచనతో ప్రతి ఊరికి కల్లాల దగ్గరకు పోయి పంటలు కొన్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ దేశంలో ఎవరు కూడా కొనలే అట్లాంటి నాయకుడు కేసీఆర్ గారు. నిరంతరం రైతు గురించి ఆలోచించేవాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కన్నా ముందు ఎన్నో హామీలు ఇచ్చింది. కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తున్నాడా, మేము వస్తే 15,000 ఇస్తాం. ఓన్లీ రైతుకే ఇస్తున్నాడా, మేము కౌలు రైతు కూడా ఎకరకు 15,000 ఇస్తాం. అదే కాకుండా భూమి లేనులకు కూడా 15,000 ఇస్తాం. ఇట్లా ఒక్కొక్క మాట కాదు, రైతు కూలీలకు కూడా 15,000 ఇస్తాం అని చెప్పి మద్దతు ధర గురించి మాట్లాడుతూ అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడేం చెప్తున్నారు, అసెంబ్లీలో ఒక్క వరికి ఇస్తాము, అది కూడా సన్న ఓట్లకి ఇస్తాం అంటున్నారు. మా సోదరులందరూ కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది, మీకు అందరు కూడా సెల్స్ ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళ మేనిఫెస్టో చూసుకోండి, ఒక్కసారి వాళ్ళు ఎన్నికల కన్నా ముందు ఏం హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అని మేనిఫెస్టో మీరే చూడండి. మేము చెప్పిన దానికన్నా అందులో క్లియర్ గా రాస్తున్నారు. మొక్కజొన్నలకు ఈరోజు 2,400 మద్దతు ధర ఉంది, దానికి 500 కలిపితే ఎంత అవుతుంది, 2,900 రూపాయలు, అంటే దగ్గర 3,000 రూపాయలు కావాలి. కానీ ఆ కనీసం మద్దతు ధర కాదు కదా, మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే కదా రైతు వచ్చి అక్కడ ఇచ్చేది. కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. నెల రోజుల నుండి రైతులు ప్రతి దగ్గర పోయి అడుగుతా ఉన్నారట, అయ్యా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి, మేము మక్కలు వచ్చినాయి, మేము తీయాలి. పక్క ఊరు ఇప్పుడు తనుగోపులు పక్కకు ఊరు మొత్తం అమ్మేసుకున్నారంట, ఇప్పుడే చెప్తున్నారు. మైలారం గ్రామంలో అమ్మేసుకున్నాం, రైతులందరం చూసి అమ్మేసుకున్నామని చెప్తున్నారు. మొన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మన పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున పోయి రిక్వెస్ట్ చేశారు. వీళ్ళే కాకుండా రైతులు స్వతహాగా వాళ్ళు పోయి కూడా అప్లికేషన్ ఇచ్చి వస్తున్నారు రైతులు కలెక్టర్ దగ్గర, కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి అని. మాకు అర్థమైంది ఏంటంటే పేరుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు,
కానీ సీజన్ చివర్లో ఒక వారం 10 రోజుల ముందు ఏదో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మమ అనిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారి పైన కుర్చీ మీద కూర్చున్న ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించండి. రైతు కుటుంబాల నుండి వచ్చినాం, రైతుల కష్టాలు ఏంటో తెలుసు మనకు. మన తాతలు తనులందరూ రైతులే. కాబట్టి రైతులని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. అది మీరు విస్మరిస్తా ఉన్నారు. ఒకటి ఏం చెప్తున్నారు చాలా గొప్పగా, మేము రాగానే రైతులకు రుణమాఫీ చేసినాం. ఇక్కడ రుణమాఫీ కాని వాళ్ళు లేరా ఊర్లో? చేసినంత వరకే చేసి మళ్ళీ రుణమాఫీ కాని వాళ్ళ గురించి తిరిగి కూడా చూడలేదు. అది కూడా ఏం చెప్పారు మీరు? అప్పటికి కేసీఆర్ గారు చేశారు ఎన్నికల కన్నా ముందు, కాబట్టి మళ్ళీ తెచ్చుకొని పోయి నేను చేస్తా అని చెప్పినారు. రుణమాఫీ చేసినామనే పేరు మీద 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు. అంటే 7,000 కోట్లు 21,000 కోట్ల రూపాయల రైతు బంధుని ఎగ్గొట్టారు. అదే 21,000 మీరు చెప్తున్న 18,000 కోట్లు వేసినట్టున్నారు రైతుల అకౌంట్లలో రుణమాఫీకి. అదే అక్కడ వేస్తున్నారు. రైతులను కొట్టే మళ్ళీ మీరు రుణమాఫీ చేస్తున్నారు. మీరు రుణమాఫీ కొత్త తెచ్చింది ఏం లేదు. 3 సార్లు రైతు బంధు వేసి ఉంటే మా రైతు అకౌంట్లలో ఇప్పటికి 21,000 కోట్లు పడేవి. ఎందుకు వేయలేదు? అక్కడ రైతు రుణమాఫీ చేసినామని పేరు చెప్పుకుంటూ రైతుల పొట్ట కొట్టినారు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? రైతు బంధు వేస్తామని చెప్పి మా రైతన్నలను అడిగాను ఇప్పుడే. ఎకరాకి 6,000 చొప్పున వేశారట. ఒక ఎకరాకి 10 ఎకరాలు ఉన్నా కూడా రైతుకు, అంటే ప్రతి రైతుకు 6,000 వేశారు. అది ఎన్ని ఎకరాలు నన్ను ఉండేది? 10 ఎకరాలు ఉందా, 5 ఎకరాలు ఉందా, 3 ఎకరాలు ఉందా, ఎన్ని అని ఉండని 6,000 వేసి మేము వేసినామని చెప్పుకుంటున్నారు. ఒక రైతన్న చెప్తున్నాడు ఇప్పుడు, అనంతయ్య అని పక్క ఊళ్ళో. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కటే రోజు నాకు 10 ఎకరాలు ఉందమ్మా, ఒక్కరోజే నా అకౌంట్లలో పడుతుండే. ఏ సేటు దగ్గర పోకుంటే ఎవరిని అడగకుంటే అవే పైసలు పెట్టి వ్యవసాయం చేసుకుంటుంటే. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పటి నుండి మాకు రైతు బంధు వస్తలేదు, పక్కన పోయి అప్పులు తెచ్చుకుంటున్నాము, అప్పులు తెచ్చుకున్న దానికి మిత్తిగట్ట నికేజ్ సరిపోతుందని చెప్తా ఉన్నాడు. అందులో ప్రతిసారి ఇగో రేపేస్తాం, ఇగో 4 రోజులకి వేస్తాం, ఇగో 3 రోజులకి వేస్తాం, ఇగో ఈ దేవుని మీద ఒట్టు, ఆ దేవుని మీద ఒట్టు అని చెప్తే మేము నమ్ముతున్నాము. నమ్మి పక్కన అప్పు తెచ్చుకుంటున్నాము. ఆ రోజులు పోతున్నాయి, దేవుళ్ళు కూడా పక్కకే ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం రైతు బంధు వేస్తలేరమ్మా అని ఆ పెద్ద ఆయన చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపించింది. ఈరోజు రైతులు ఏమన్నా కానీ రాజకీయాలే ముఖ్యం అన్నట్టు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నా రైతుల గురించి ఆలోచన లేదు, నా మహిళల గురించి ఆలోచన లేదు, నా చదువుకున్న యువకుల గురించి ఆలోచన లేదు, కానీ గురుకులాల్లో చదువుతున్న పిల్లలు చచ్చిపోతుంటే ఆలోచన లేదు. దేని మీద లేదు. పిట్టల్లాగా రాలిపోతున్న గురుకులాల పిల్లలు ఎవరుంటారు అక్కడ? బీద వాళ్ళే కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన పిల్లలే కదా గురుకులాల్లో ఉంటారు. వాళ్ళు విషాహారం తిని చనిపోతుందంటే కనీసం స్పందన ఉండదు ప్రభుత్వానికి. ఇట్లా ఉంది, ఇట్లా చేసినాం, ఇట్లా మీద యాక్షన్ తీసుకున్నామని ఆలోచన లేదు. రైతులు చనిపోతున్నారంటే అయ్యా మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు, బాధ్యత లేదు. యూరియా గురించి మాట్లాడుతున్నారు. పెద్ద ఆయన చెప్తున్నాడు, ఆ యాప్ అని ఒకటి తీసుకొచ్చారు. యాప్ లో బుక్ చేసుకుంటేనంట నాగసానపల్లిలో ఉన్న రైతుకి కోసిగిలు వచ్చిందట. అక్కడ షాప్ దగ్గరకు పోయి తెచ్చుకోవాలట. మరి అక్కడ నుండి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎవరు ఇస్తారు రైతుకి? ఇవన్నీ ఆలోచన లేని పనులు, ఏదో ఒకటి చేయాలని ఆలోచన. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు యూరియా సమస్య, రైతులకి ఎరువుల సమస్య రాలేదు? అంటే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టి రైతులకి వర్షం పడక ముందే ఒక 2 నెలల ముందే ప్రణాళిక చేసుకున్నాడు కేసీఆర్ గారు. వర్షం పడుతుంది, ఇంక ఇత్తనాలు వేస్తుంటారు, ఎరువు ముందే రెడీగా ఉండాలని. నిరంజన్ రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉండి ప్రతి మీటింగ్ లో అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు, వర్షాకాలం వస్తుంది, రబీ సీజన్ వస్తుంది, లేకపోతే వానాకాలం వస్తుంది, ఇమీడియట్ గా మీరు ఎరువులు జాగ్రత్త పెట్టుకోండి, రైతుల కష్టం రానియకండి, పైన ఢిల్లీలో ఏమైనా కష్టం ఉందని చెప్పండి, నేను మాట్లాడతా, ముందు ఎరువులు తెచ్చి డంప్ చేసుకోండి, పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఆ ప్రణాళికే లేదు, అసలు ఆలోచనే లేదు. ఒక్కసారైనా రైతులకి వర్షం పడంగానే రైతులది ఏమైతుందని రైతు వ్యవసాయం మీద సమీక్షనే ఉండదు. ముఖ్యమంత్రి గారికి వ్యవసాయం మీద సమీక్షనే ఉండదు. కానీ ఈరోజు రైతుల గురించి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నారు, రైతులకి మక్కలు ఎకరాకి 40 క్వింటాలు పండుతాయట. ఆ కొనుగోలు కేంద్రం పోతే 20 క్వింటాలే కొంటారట. మరి మిగతా 20 క్వింటాలు ఎక్కడ పోవాలా? రెండవది, పంట తీసుకుపోగానే మార్కెట్ తీసుకపోతే కూడా తట్పట్టి అని ఇస్తారంట, తక్కుపట్టి అని, అది కూడా ఇస్తలేరంట. అది ఇస్తేనన్నా రైతులకు ధైర్యంగా ఉంటుందట, అది ఇస్తలేరట. రెండవది, బోనస్ కలిపి ఇవ్వాలి. ఇప్పుడు 2,400కు 500 కలిపితే 2,900 బోనస్ తో కలిపి మక్కలు కొనాలి, అది లేదు. అది కాకుండా కనీసం మరి మార్కెట్ తీసుకుపోవాలంటే మళ్ళీ దారులు ఓపెన్ చేస్తారట, అది ట్రాన్స్పోర్టేషన్ కష్టం. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి ఇప్పుడే మాట్లాడడం జరిగింది, ఎక్కడ పంటలు ఎక్కువ పండుతాయో ఆ ఏరియాలో మీరు కొనుగోలు కేంద్రం అని ఏర్పాటు చేయండి. లేదంటే గతంలో కేసీఆర్ గారు కరోనా ఉన్నప్పుడు ఎట్లయితే డాక్రా గ్రూపులకు ఇచ్చినారో, ఏ ఊరు డాక్రా గ్రూప్ గ్రామ సంఘానికి అప్పచెప్పండి, వాళ్ళు ప్రొక్యూర్ చేసుకొచ్చి మీకు ఇస్తారు.
అటు రైతులకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తగ్గుతాయి, ఆ వచ్చిన కమిషన్ అన్న కనీసం మహిళా సోదరులకు దక్కుతాయి. ఈ ఆలోచన చేయకుండా ఊరికేనే మాటలు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికైనా రైతుల ఉసురు పోసుకోవద్దు. ఇక్కడ జొన్న మక్క కలిపి ఒక దారుల్లోనే 5,000 ఎకరాలు వేశారట. మక్కలు ఒక 2,500 ఎకరాలు వేస్తే జొన్నలు ఒక 2,400 ఎకరాలలో జొన్నలు వేశారట. ఇప్పుడు జొన్నలు కూడా మద్దతు ధర ఇవ్వాలి, జొన్నలకు కూడా కనీసం కొనాలి, అది కూడా ఆలోచన లేదు. ఈ ప్రాంతంలో జొన్నలు ఎక్కువ పండుతాయి, అది కూడా ఆలోచన లేదు. జొన్నలకి ఈరోజు 3,690 రూపాయలు అంటే 3,700 రూపాయలు మద్దతు ధర ఉంది. దానికి 500 కలిపితే 4,200 రూపాయలు వస్తాయి. నిజంగా రైతు మీద ప్రేమ ఉన్న ప్రభుత్వం అయితే, నిజంగా రైతు మీద బాధ్యత ఉన్న ప్రభుత్వం అయితే మద్దతు ధరతో పాటు మీరు ఇస్తామన్న బోనస్ కూడా కలిపి ఇవ్వండి. మీరు ఈరోజు తప్పించుకుంటున్నారు. మీరు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా తప్పించుకుంటుంది ఈ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉంటే రైతులను కూడా తప్పించుకుంటున్నారు. కానీ ప్రజాక్షేత్రంలో రేపు మళ్ళీ వచ్చి ప్రజాక్షేత్రంలోనే మీరు సమాధానం చెప్పాలి. రేపు భవిష్యత్తులో మీరు ఇక్కడ ఓట్లు అడగడానికి వచ్చినా ప్రజలు తిరగబడే రోజు, రైతన్నలు తిరగబడి మిమ్మల్ని తరిమే రోజు చాలా తొందరలో వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో, మన ప్రాంతంలో, వికారాబాద్ ప్రాంతంలో ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి గురించి కేసీఆర్ గారు అడిగేవాళ్ళు. ఒక్క వికారాబాద్ ప్రాంతానికి పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి ఇస్తే ఇటు వికారాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కొత్త ప్రాంతం కానీ ఈ ప్రాంతాలకు నేను నీళ్లు ఇవ్వగలిగితే తెలంగాణ సాధించిన కళ నిజమవుతుంది నాకు అనేవాళ్ళు. కాళేశ్వరం కట్టి ఉన్నారు. కాళేశ్వరంతో ఈరోజు లక్షలాది ఎకరాలు పంట పండుతుంది. ఆ కాళేశ్వరాన్ని కూల్చడానికి కూడా శతవిధాల ప్రయత్నం చేశారు. ఏదో చిన్న రిపేర్ వస్తే, ఒక చిన్న పిల్లర్కి రిపేర్ వస్తే దాన్ని రిపేర్ చేయకుండా, మనకు కూడా ఇండ్లలో చాలా రిపేర్లు వస్తాయి. ఇల్లు గుల కొట్టుకుంటామా, రిపేర్ చేసుకుంటాం.